మన సాంప్రదాయం భోగి మంటలు, పిండి వంటలు, చుట్టాలు నిలక తెచ్చుకొని అంగరంగ వైభవం ముగ్గులేసి గొబ్బెమ్మలతోటి మరి ఆవులతోటి గంగిరెద్దులతోటి డప్పు మేళాలతో ఊరేగింపు చేసుకుంటూ ఊళ్ళో ఎద్దుల బండ్ల మీద జెండాలు కట్టుకొని దీన్ని పన్నీరు చల్లుకొని ఎంతో ఆనందంగా పల్లెటూరులో చేసుకునే పండక్కి ఈ కొడాలి నానిగారు కాశీబారు పెట్టి క్లబ్ డ్యాన్సులు పెట్టి ప్యాకాట్లు పెట్టి ఈయన ఇలా కోడి పందాలతో ఈ రాష్ట్రాన్ని ఈ యువతని ఏం చేయాలని కొడాలి నాన్నగారు మీరు ఈ యొక్క కార్యక్రమాలు అట్లాగనే మీ ఇప్పుడు ఇంతకుముందు మన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన పోస్ట్ ఊడింది, ఈయన మన అమ్మడి రాము గారు పోస్ట్ ఎక్కాడు. పోలవరం ఒక్క అంగుళం కట్టడానికి నీ చేత కదా, 2 లక్షలు ఆర్డర్ టికెట్ పెట్టి జనాల దగ్గర డబ్బులు దుప్పుకొని నువ్వు 2 లక్షలు ప్రైజ్ పెట్టి ఎంతమంది దగ్గర టికెట్ డబ్బులు వసూలు చేసి మీ జేబులు నింపుకోవడానికి ఈ లాటరీ టికెట్ సంక్రాంతి పండగకి ఇది దోపిడీ కాదా? ఏమిటి అమ్మడి రాము గారు, అసలు మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి తిట్టడం తప్పితే మీ సంస్కృతి ఏముంది? అంటాడు ముఖ్యమంత్రి కానించి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రుక అది మీకు అసలు మీకు ప్రజలు నీకు అధికారం చేపట్టింది మీ ఎంట్రుకతో సమానమనే ఈ ప్రజలు మీ ఎంట్రుక తల మీద ఎంట్రుకలు కాదు కింద ఎంట్రుకలు కూడా చూపిస్తారు. మీరు వాడు చూపించాడుగా మాధవ్ ఎంపీ నగ్నంగా ఆడ స్త్రీని అసలు ఎంత హీనంగా, అసలు మీ ప్రభుత్వం ఏమిటి, మీ పరిపాలన ఏమిటి, మీ ముఖ్యమంత్రి ఏమిటి స్వామి? జనం మొన్న చంద్రబాబు మీటింగ్కి ఏదో శృతి తప్పి జనం విపరీతంగా వచ్చి వాళ్ళు తొక్కిసరట్లో చనిపోయారు. ఇంతకుముందు మీ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయడం 8 మంది చనిపోయారు. పడవ ప్రయాణంలో 15 మంది దాకా చనిపోయారు. వాళ్ళు మీ అన్ని మర్చిపోయారా? అంబటి రాంబాబు గారు, కొడాలి నాన్నగారు, నువ్వు చంద్రబాబు వాడు ఈడు అని వాగుతున్నావు. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు మడ్గా రేకులు తుడుచుకునే పైకి వచ్చినావు యథవై. హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీ గారు నిన్ను తీసుకొచ్చి ఇలా ఒక స్థానం ఇలా నువ్వు ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసావంటే అది భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీయే లేకపోతే నీ ఉనికి ఎక్కడా? నువ్వు లారీలో తుడుచుకుంటా లారీలు గడుక్కుంటూ ఉండేవాడివి. నువ్వు గడ్డం పెంచుకొని నువ్వు క్లబ్బులు, ప్యాకాట్లు, లేడీస్ అమ్మాయిలతో డ్యాన్సులు యువతను నాశనం చేస్తున్నారు. ఇలా గంజాయిలో అగ్రస్థానిగా ఉన్న మన రాష్ట్రం. మాదక ద్రవ్యాల్లో ఎంతమంది యువత ఉద్యోగాలు లేక, కాలేజీ మీ ఫీజులు రిమెంబర్స్ లేక అల్లాడిపోతుంటే నువ్వు చేస్తుంది ఏమిటి? దాని మీద దృష్టి పెట్టుకోవాలని ఈ మధ్య నువ్వేదో ఆనవ నారాయణ గారిని విమర్శిస్తున్నావు. దగ్గర రాజశేఖర రెడ్డి గారికి ఎంత అనుభవం ఉందో, చంద్రబాబు నాయుడికి ఎంత అనుభవం ఉందో, అలాగే ఆనం నారాయణ రెడ్డి కూడా అంత అనుభవం ఉన్న మనిషి ఆయన. గతంలో ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేశాడు, దగ్గర సీఎం స్థానానికి కోట్ల విధుల స్థాయిలో ఉన్న నాయకుడు ఆయన అనుభవం అంతా లేదు నీ వయస్సు. నువ్వు ఆనం నారాయణ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకుందా? ప్లాట్ఫారం కోడి పందాలు వేసుకుని నువ్వెక్కడా? ఆనం నారాయణ రెడ్డి గారు ఎక్కడా? సింగనకి చించుపిల్లికి ఎంత తేడా ఉందో, సింగమలాయి అట్ట ఉండిద్ది, జంగిబిల్లి అట్ట ఉండేది. నువ్వు జంగిబిల్లి టైపు, అది సింహం టైపు. ఏ పార్టీలో ఉండా ఆనం నారాయణ గారు కుటుంబానికి వాళ్ళకు విలువలు ఉన్నాయి. అది మర్చిపోకు కొడాలి నాని గారు. బాలకృష్ణ గారి నుంచి విమర్శిస్తున్నావు. అసలు ఆయన రేంజ్ ఏంది, నీ రేంజ్ ఏంది? మీ ముఖ్యమంత్రి ఆయన సినిమా చూస్తాడు లోన. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత బచ్చా. చూసుకుంటే కనుక ఈ పండగ వాతావరణంలో ఇలాంటివి చేయడం సంస్కృతి కట్టేదంటారు. నిషేధించిన వాటిని కూడా తీసుకొస్తున్నారు ఈ మంత్రులు. చూసుకుంటే అసలు వాళ్ళు చేసేయని తప్పుడు అడగలండి. ఈ సాక్షి పేపర్లో ప్రతి వాడు ఒక ఎమ్మెల్యే ఏంది, ఒక మినిస్టర్ ఏంది, ఎవడ పడితే వాడు ఆ సాక్షి పేపర్ తప్పితే 2 దాంట్లో మాట్లాడరు. ఒక తంపుడు తప్పుడు ప్రచారాలు తప్పితే సంక్రాంతి పండగ వచ్చింది, పేదలకు తినడానికి తిండి లేక ఏమి లేక పండగ పూట బస్తులు ఉన్నారు. వాళ్ళకి మీరు సంక్రాంతి పండగ కానుకలు ఇవ్వండి. మీరు అధికారంలో ఉంటారు, ప్రజల డబ్బుతో ప్రజలకు మీరు పంచండి. మైనార్టీలకి కానీ, ముస్లింలు కానీ, ఇది మరి మా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ వాళ్ళందరూ పంచండి. సంక్రాంతి కానీ పంచండి. ఏ హిందువులో లేరా పూట గడవనాళ్ళు? ఏమయ్యా మీరు ఏం చేస్తున్నారు? ఏమైనా ఇచ్చారా? పండగ కానుకలు ఏమైనా ఇచ్చారా? అదే చంద్రబాబు నాయుడు ఇలా అధికారంలో ఉంటే ఈ నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రతి వాడు పేదవాడు అయితేనే, మైనారిటీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేమి 1/2 కేజీ నెయ్యి కానించి
గోధుమ పిండి కానించి శనగ పిండి కానించి మరి సేమియా కానించి అన్ని నిత్యావసర వస్తువులు వాళ్ళకి పండగ పూట కడుపు నుండి ఒక్క పూటను తింటారని చెప్పి ఆయాల చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినదాన్ని మీరు రద్దు చేశారు. ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. మీరేదో మేము అధికారంలోకి వస్తాం, చంద్రబాబు నాయుడుకి జనం రావట్లేదంట. ఒక్కొక్కడు మంత్రి ఒక్కొక్కడు మాట్లాడతాడు. అరే పిచ్చి మంత్రులారా, పిచ్చి ఎమ్మెల్యేలారా, మీకు దురద పట్టిందిరా, మీకు దరిద్రం పట్టింది. మీకు దరిద్రం బట్టే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించమని. మీరు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలను తిట్టడం తప్పితే మీకేమన్నా ఉందా అసలు? జీవో నెంబర్ ఎందుకు తెచ్చారు మీరు? అరే జీవో నెంబర్ తెచ్చారు, మరి తెచ్చిన రోజే మీ ముఖ్యమంత్రి పరదాలు కొట్టుకుని రాజమండ్రిలో బహిరంగ సభ పెట్టాడు. నందిగామలో ఒక కార్పొరేట్కి ప్రమాణ స్వీకారానికి నందిగామ సురేష్ గౌడ్ మీటింగు. ఈయన జనంతో ఇదొక మీటింగు. ఎక్కడ పెడితే అక్కడ మీరు మాచర్లో ఆయన పిల్లి లక్ష్మారెడ్డి గారు ఆయన ఒక బహిరంగ సభలో. పోలీసులు ఏం చేస్తారు? డీజీపీ గారు వాళ్ళకుందా పర్మిషను? 1 జీవో అది జీవో వాళ్ళకు వర్తించదా? ప్రతిపక్షానికేనా? అందుకేగా మీకు కోర్టు ముత్తికాయ వేసింది. అసలు మీరు ఎన్నిసార్లు మీకు కోర్టు ముత్తికాయలు వేసినా, ప్రతి విషయంలో ముత్తికాయలు వేసినా, మీకు చెంపదెబ్బలు పెట్టినా, డీజే పోయిన సవంగ్ గారిని కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎంతమందిని కోర్టు మీకు సుక్కలు చూపించినా బుద్ధి లేదు, మీ బుద్ధి మార్చుకొని చెప్పినా, న్యాయస్థానం మార్చినా మీరు మార్చుకోరు. ఎందుకంటే మీ బురదలో ఉన్న పందికి మీకు పెద్ద తేడా లేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది. వీళ్ళు మిమ్మల్ని మార్చడం అంటే ఇక ఎన్ని తుఫాన్లు రావాలో. మీకు కాలం దగ్గర పడింది. పవన్ కళ్యాణ్ గారు యువత మీటింగ్ పెట్టాడు నిన్న. ఎంతమంది యువత వచ్చారండి? వాళ్ళ కడుపు కాలి చదువుకునే విద్యార్థులే. ఎందుకు వచ్చారు? మీ మీద వ్యతిరేకత వచ్చారు ఆయనకి. ఆయన 2 సీట్లు గెలవలేదని ఎగతాళి చేస్తుంది మన రోజా గారు. అమ్మా, నువ్వు 2 సార్లు గెలిచావు. నువ్వు ఏ మంత్రివి? పర్యావరణ శాఖ మంత్రివి. నువ్వు పర్యాటక శాఖ మంత్రి చేపట్టిన తర్వాత 2 కోట్లు ప్రజల ధనంతో నువ్వు నృత్యాలు డ్యాన్సులు ప్రతి జిల్లాలో చేసావు. మరి ఇలా పండగ పూట పేదవాడికి తినడానికి తిండి లేదు, వాళ్ళకి ఏమన్నా పెట్టుటానికి ఆలోచన. నేను నియోజకవర్గంలో పెట్టమ్మా, ఒక పేదవాడికి ఇదిగో పండగ పూట నేను ప్రభుత్వం తరఫున ఇది ఇచ్చానని పెట్టు. దాన్ని పెట్టడం చేత కాదు, ప్రజలకు సేవ చేయడం చేత కాదు, ఒక రోడ్లు వేయడం చేత కాదు. ఈ మధ్య ట్యాక్సులు పెంచుతున్నారు లారీలకి. ఇటు పెంచిన వాళ్ళ ప్రభుత్వం వీటికి ట్యాక్స్ పెంచిన వాళ్ళ పడేది భారం మీద ఎవరికి మీద అండి? ప్రజల మీద. నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు మీద భారం పడుతుంది. పెట్రోల్ మీద పెరిగిద్ది, నిత్యావసర సరుకుల మీద పడిద్ది, బస్ ఛార్జీలు పెరుగుతాయి. కానీ రోడ్లో ఒక తట్ట మట్టి కూడా వేయలేని ప్రభుత్వం ఇది. అది ఏమన్నా చేయగలుగుతున్నారా? అది చేయట్లా. పెంచుకుంటూ పోతున్నాం. బాధుడే బాధుడు. ఇది మీ పరిపాలన.